అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును వినబడును. యెషయా 51:3. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ప్రైజ్ లార్డ్. 4వ వచనం, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును అంటున్నాడు దేవుడైన యెహోవా. ఏమిటి ఆ మాట? ఏమిటి ఆ ఉపదేశం? ఎలాంటి వెలుగు? అది ఏమిటి ఆ విధి అని గమనిస్తే, మొదటి వచనం, నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకు వారికి. 7వ వచనం, నీతిని అనుసరించుచు ఆయన బోధను హృదయమందు ఉంచుకున్న వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను గురించి ఈ అధ్యాయం అంతట్లో ఎంతో బాగా వివరిస్తూ ఉన్నారు. ఆ నీతిని గురించి ఇలాగను వివరిస్తూ ఉన్నాడు దేవుడు. 5వ వచనం, ఆయన ఏర్పరచు ఆయన నీతి సమీపముగా ఉన్నది, ఆయన కలుగుచే రక్షణ బయలుదేరుచున్నది. 6వ వచనం, ఆయన నీతి కొట్టివేయబడదు, ఆయన రక్షణ నిత్యము ఉండును. 8వ వచనం, ఆయన నీతి నిత్యము నిలిచును, ఆయన ఇచ్చే ఈ రక్షణ తరతరములు ఉండును. ప్రైజ్ లార్డ్. అంతేకాదు, ఆయన నీతిని గురించి చక్కని ఉదాహరణగా మరి 1-2 వచనాలు చూపిస్తూ ఉన్నారు. విశ్వాసమునకు తల్లిదండ్రులుగా పిలువబడిన అబ్రహాము శారాలను చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసం అతను నీతిమంతుడిగా తీర్చింది. ఇంకా ఆదాము తీయబడిన మంటి గుంట నుండి మరి తీయబడిన మట్టి ముద్దలమైనప్పటికీ యేసుక్రీస్తు అనబడే బండ నుండి చెక్కబడిన వారమై ఆయన సారూప్యం అనగా కుమారుడైన క్రీస్తు యేసు వారి స్వరూప్యంలోనికి మనం చెక్కబడతా ఉన్నాం కదా. అవును, ఆమేన్. అందుకే దేవుని నమ్మి ఆయనను వెతుకుతూ దేవుని వాక్కును మన హృదయాల్లో ఉంచుకున్నట్లయితే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆశీర్వదించేవాడు, ఆదరించేవాడు, రక్షించేవాడు. అలాగే మన నివాస స్థలములు అవి ఎట్టివైనను ఏదెను వలెను మరి యెహోవా తోట వలెను మరి చేర్చి ఉన్నాడు. మన శత్రువుల మీదకి శిక్ష పంపించి మనను అన్ని విధాలను, అన్ని సమయాల్లోనూ, అన్ని విషయాల్లోనూ మనల్ని ఉద్ధరించువాడు ఆయన. ప్రైజ్ లార్డ్. అలాగే ఈ అధ్యాయంలో ప్రతి వచనము, ప్రతి లైన్ కూడా యెహోవాను నమ్మి నీతిమంతులుగా తీర్చబడిన వారి జీవితాల్లో మరి కలిగే ఆశీర్వాదాలను బహు వివరంగా తెలియచేయటం మనం చూడగలం. అందువలన 11వ వచనంలో కూడా నిత్య సంతోషం వారి తలల మీద ఉంటుంది, వారు సంతోషానందం గలవారు అవుతారు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని మరోసారి రెట్టించి చెబుతూ 13వ వచనంలో, నిన్ను బాధపెట్టువాడు, నిన్ను నాశనం చేయి చూచువాడు, నీ మీద క్రోధంతో ఉన్నవాడు. 7వ వచనంలో, నీపై నిందర వేయవాడు, నీపై దోషుల మాటలు పలుకువాడు. 12వ వచనం, వాడు చనిపోవు నరుడు, తృణమాత్రుడగు నరుడు, అట్టి వారికి భయపడవద్దు, దిగులు పడవద్దు అని రెట్టించి ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆయన. అలాగే 15-16 వచనాల్లో, నేను నీ దేవుడైన యెహోవాను, సముద్రం యొక్క కెరటలు ఘోషించినట్లు దాని రేపు వాడను, ఆకాశములను స్థాపించిన వాడను, భూమిని పునాదులు వేసిన వాడను, నా జనము నీవే అని సీయోనుతో చెప్పిన వాడను, నీ నోట నా మాటలు ఉంచిన వాడను, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు. నేనే 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 అని అంటున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. అందుకే విశ్వాసుల జీవితాల్లో వారు నిత్య సంతోషం గలవారు అవుతారు గనుక వారి గృహాలు సంతోష గానములతో నింపబడతాయి. అవును కదా, నీతిమంతుల గుడారంలో రక్షణ గుర్చిన సునాదులు ఎల్లవేళలా వినబడతాయి. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. నన్ను పిలిచినవాడా, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినవాడా, రక్షించి ఆదరించి ఎన్నెన్నో దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ గొప్ప ఆనంద సంతోషములను కలుగజేయవాడా, నీకే మా నిండు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు దేవా. మీ పట్ల మా హృదయాల్లో ఇంకను అధికమైన కృతజ్ఞత గలవారమై నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మా జీవితాల్లో కొనసాగించినట్టు కృపా భాగ్యము ఇంకను అధికము చేయమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.